నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. మళ్లీ ముదిరిన కావేరీ వివాదం, నీటి విడుదలపై నిరసన జ్వాలలు, మేకేదాటు డ్యామే పరిష్కారమంటున్న కర్ణాటక, కుదరదంటున్న తమిళనాడు. ఈ వివాదానికి తెరపడేదెప్పుడు? కొత్త సీఎంలైనా కొలిక్కి తెస్తారా? కావేరీ కిరికిరి మరింత ముదిరింది. కావేరీ నదీ జలాల పంపకాలపై కర్ణాటక, తమిళనాడు మధ్య మరోసారి వివాదం తీవ్ర రూపం దాల్చింది. మేకేదాటే పరిష్కారమని కర్ణాటక అంటూ ఉంటే దీనిపై తమిళనాడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇలా కావేరీ సమరం ఇరు రాష్ట్రాల నడుమ మరోసారి సెగలు రేపుతోంది. మళ్లీ ముదిరిన కావేరీ వివాదం, భగ్గుమంటున్న కన్నడిగులు, నీటి విడుదలపై నిరసన జ్వాలలు, మేకేదాటు డ్యామే పరిష్కారమంటున్న కర్ణాటక, కుదరదంటున్న తమిళనాడు. ఎవరి వాదనలు ఏంటి? ఈ వివాదానికి తెరపడేదెప్పుడు? కొత్త సీఎంలైనా కొలిక్కి తెస్తారా? నీళ్లే నిప్పులయ్యాయి. కావేరీ కాక మళ్లీ రాజుకుంది. కర్ణాటక, తమిళనాడు మధ్య హై వోల్టేజ్ వాటర్ వార్ హీటెక్కిస్తోంది. కావేరీ నదీ జలాల పంపకాలపై మరోసారి వివాదం ముదురుతోంది. కావేరీ జలాలను విడుదల చేయాలని కోరుతూ తాజాగా తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదే సమయంలో కావేరీ జలాల నిర్వహణ అథారిటీ రోజుకు 3,500 క్యూసెక్కుల చొప్పున 15 రోజుల పాటు నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. కరువు పరిస్థితుల్లో తమకే తాగునీళ్లు లేవంటోంది కర్ణాటక. ఇచ్చి తీరాల్సిందేనని తమిళనాడు పట్టుబడుతోంది. అంతేకాదు 4.5 టీఎంసీలు సరిపోవంటోంది. ఇదే జల వివాదాన్ని మరింత పెరిగేలా చేస్తోంది. కర్ణాటకలో పలు జిల్లాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కావేరీ నదీ పరివాహక ప్రాంతంలోని జలాశయాల్లో ఆశించదగిన నీటి నిల్వలు లేవు. ఈ క్రమంలో కావేరీ నదీ జలాల నిర్వహణ అథారిటీ తమిళనాడుకు 15 రోజుల పాటు రోజు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశించడంపై కర్ణాటక రగిలిపోతోంది. ఈ నెల 13న బంద్కు రైతులు, ప్రతిపక్షాలు, కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి. ఉద్యోగుల నుంచి కార్మిక సంఘాల దాకా దీనికి అన్ని వర్గాలు మద్దతు తెలిపాయి. అత్యవసర సేవలకు మాత్రం ఈ బంద్ నుంచి మినహాయించారు. కర్ణాటక నుంచి తమిళనాడుకు 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలన్న సిడబ్ల్యూఆర్సీ ఆదేశాలపై కన్నడిగులు ఫైర్ అవుతున్నారు. కావేరీ పరివాహకంలో చుక్కనీటి కోసం రైతులు పరితపిస్తుండగా సిడబ్ల్యూఆర్సీ ఇచ్చిన ఆదేశాన్ని కావేరీ జల నిర్వహణ సంస్థ కూడా సమర్థించడంతో నిరసన జ్వాలలు భగ్గుమంటున్నాయి. రైతు సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు, చలనచిత్ర పరిశ్రమ, కన్నడ సంఘాలన్నీ ఒక్కటై ఆందోళన చేస్తున్నాయి. 15 రోజుల్లో 4.5 టీఎంసీల నీరివ్వాలంటే ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నిస్తున్నాయి. ఈ ప్రభావం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జననాయగన్ సినిమాపై పడింది. కర్ణాటక వ్యాప్తంగా ఆ సినిమా స్క్రీనింగ్ను నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యగా అనేక థియేటర్లు విజయ్ పోస్టర్లను తొలగించి సినిమా ప్రదర్శనలను స్వచ్ఛందంగా ఆపేశాయి. కర్ణాటకలో బంద్కు పిలుపునిస్తే తమిళనాడు కావేరీ బోర్డు ఆదేశాలను తక్షణమే అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును ఆశ్రయించింది. కావేరీ డెల్టా ప్రాంతంలో వ్యవసాయ సీజన్ అత్యంత కీలక దశకు చేరుకుందని చెబుతోంది. నీళ్లు ఎంతో అవసరమని, ప్రస్తుతం కురువై పంటను కాపాడాలంటోంది. రాబోయే సాంబా పంట సాగుకు ముందస్తు పనుల సమయానికి నీళ్లందకపోతే డెల్టా ప్రాంతంలో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందంటోంది. భూములు ఎడారిగా మారే ప్రమాదం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. కావేరీ జలాల వివాదంపై కర్ణాటక ప్రభుత్వం తన స్పష్టమైన వైఖరిని ప్రకటించింది. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతుల ప్రయోజనాలను రక్షించేందుకే తొలి ప్రాధాన్యతిస్తామని తేల్చి చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రం తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఈ క్లిష్ట సమయంలో రైతులంతా కొంతకాలం పాటు సంయమనం పాటించాలని కోరారు సీఎం డీకే శివకుమార్. వ్యవసాయానికి సంబంధించిన తదుపరి మార్గదర్శకాలను ప్రభుత్వం అతి త్వరలోనే అధికారికంగా విడుదల చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదని, 30 నుంచి 35% మాత్రమే వానలు నమోదయ్యాయని ఆందోళన వ్యక్తం చేసింది కర్ణాటక. కావేరీ జలాల రెగ్యులేటరీ కమిటీ, నిర్వహణ అథారిటీ ఆదేశాల మేరకు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని తప్పనిసరిగా విడుదల చేయాల్సి వచ్చిందని వివరించింది. ఈ క్లిష్ట పరిస్థితులలో రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, తగిన వ్యూహాలతో ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు డీకే శివకుమార్. ప్రస్తుతం కబినీ జలాశయానికి 24,000 క్యూసెక్కులు, కృష్ణరాజసాగర్ రిజర్వాయర్కు 22,000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. జలాశయాల భద్రతను దృష్టిలో ఉంచుకుని శనివారం మధ్యాహ్నం నుంచి తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేశామన్నారు డీకే. అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తమ ప్రభుత్వానికి మద్దతు తెలిపాయని చెప్పారు. ప్రతిపక్ష బీజేపీ నేతలు కూడా డ్యాంలను స్వయంగా సందర్శించి ఇక్కడి క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను స్పష్టంగా గ్రహించారని గుర్తు చేశారు. ఈ పరిస్థితులలో కన్నడ సంఘాలు ఈ నెల 13న నిర్వహించి తలపెట్టిన రాష్ట్ర బంద్ను విరమించుకోవాలని డీకే శివకుమార్ విజ్ఞప్తి చేశారు. తమిళనాడు సీఎం విజయ్ తన ప్రతిపాదిత బెంగళూరు పర్యటనను వాయిదా వేసుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని అంగీకరించారని చెప్పారు డీకే. రాబోయే రోజుల్లో మంత్రులు తమ పరిధిలోని జిల్లాల్లో పర్యటించి ప్రతి మండలంలో క్షేత్రస్థాయి వాస్తవాలను అంచనా వేస్తారని చెప్పుకొచ్చారు. అనంతరం రెవెన్యూ మంత్రి సాంకేతిక అంశాలను, కేంద్ర మార్గదర్శకాలను విశ్లేషించి తుది నివేదికలు సమర్పిస్తారని వివరించారాయన. కావేరీ ప్రధాన నీటి వివాదానికి మేకదాటు ప్రాజెక్టు నిర్మాణం మాత్రమే ఏకైక శాశ్వత పరిష్కారమని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు,
కేంద్ర ప్రభుత్వం స్పందనలను పరిగణనలోకి తీసుకుని సమయం వృధా చేయకుండా ముందుకు సాగుతామని చెప్పుకొచ్చారు. రెండు రాష్ట్రాల మధ్య గెలుపోటములకు సంబంధించిన విషయం కాదని, ప్రజల కనీస తాగు, సాగునీటి అత్యవసర అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టుగా అభివర్ణించారు డీకే. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రతినిధులు చర్చల ద్వారానే ఈ దీర్ఘకాలిక సంక్షోభాన్ని పరిష్కరించుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ చర్చల ప్రక్రియ సజావుగా సాగడానికి అన్ని వర్గాల నుంచి పూర్తి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు ఆయన. శాంతియుత, సామరస్య చర్చల ద్వారానే కావేరీ జలాల పంపిణీ సమస్యకు ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన వాస్తవిక పరిష్కారం లభిస్తుందని చెప్పుకొచ్చారు. జల వివాదాన్ని రాజకీయాలకు అతీతంగా చర్చల ద్వారా పరిష్కరించాలన్న అభిప్రాయం ఆల్ పార్టీ మీట్లో వ్యక్తమైంది. మరోవైపు CWMA ఆదేశాలకు వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వం అప్పీల్ చేస్తుందన్న డీకే వ్యాఖ్యలపై తమిళనాడు ప్రభుత్వం రియాక్ట్ అయింది. కావేరీ జలాల్లో తమ వాటాను పొందేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి CTR నిర్మల్ కుమార్ చెప్పారు. ఈ పరిణామాల క్రమంలో విజయ్తో జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేశారు డీకే. అటు తమిళనాడులో కావేరీ జలాల వివాదం మరోసారి పొలిటికల్ హీట్ను పెంచింది. కర్ణాటకలోని మేకదాటు ప్రాజెక్ట్, కావేరీ నీటి విడుదల అంశాల గురించి సీఎం విజయ్ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో విజయ్ ఈ తొలి పరీక్షను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తి రేపుతోంది. వర్షాలు గట్టిగా పడితే ఏ ప్రాబ్లం ఉండదు. కర్ణాటక అనుకున్న దానికంటే ఎక్కువ నీళ్లే తమిళనాడుకు వదులుతోంది. వాన లేక కరువు పరిస్థితులు వస్తేనే అసలు సమస్య మొదలవుతోంది. ఈసారి ఎప్పట్లాగే కావేరీ కొట్లాట ఓ రేంజ్లో జరుగుతోంది. గతంలో రెండు రాష్ట్రాల మధ్య ఎన్నోసార్లు చర్చలు జరిగినా ఫలించలేదు. ఈసారి ఇరు రాష్ట్రాలకు ఇద్దరు కొత్త ముఖ్యమంత్రులే, పైగా తమిళనాట టీవీకే కాంగ్రెస్ దోస్తీలు. మరి కాంగ్రెస్ అధికారంలో కర్ణాటకను విజయ్ ఎలా డీల్ చేయబోతున్నారు? తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జల వివాదం ఎన్నో ఏళ్లుగా నడుస్తోంది. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఏటా 177 టీఎంసీల నీటిని తమిళనాడుకు కర్ణాటక విడుదల చేయాల్సి ఉంది. గత డీఎంకే పాలనలో నైరుతి రుతుపవనాలు సజావుగా పడడంతో కర్ణాటక నుంచి కావేరీ పరవళ్లు తొక్కింది. 4 ఏళ్లుగా నిర్ణీత జూన్ 12న మెట్టూరు డ్యాం నుంచి నీటిని కురువై సాగు నిమిత్తం విడుదల చేశారు. కానీ ఈ ఏడాది కురువైకు నీళ్ల కరువు వచ్చింది. కర్ణాటక నుంచి వాటాగా రావాల్సిన నీళ్లు విడుదల కాలేదు. అదే సమయంలో కావేరీ తీరంలోని మేకదాటు జలాశయం నిర్మాణానికి కర్ణాటక ప్రయత్నాలు విస్తృతం చేస్తుండటంతో తమిళనాట సెగలు రేగుతున్నాయి. ఈ పరిణామాల క్రమంలో రాజ్యసభలో కర్ణాటకకు అనుకూలంగా జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ కామెంట్స్ చేయడం మరింత రచ్చరాజేశాయి. కావేరీ నదిపై ఎలాంటి నిర్మాణం చేపట్టినా తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు 2026 ఫిబ్రవరి 16 నాటి తీర్పులో ఎక్కడా పేర్కొనలేదనడం వివాదానికి దారితీసింది. కావేరీ విషయంలో తమిళనాడుకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతున్నట్లుగా తమిళ పార్టీలు ఆరోపించాయి. పలు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. రాష్ట్రానికి రావాల్సిన నీటిని వెంటనే విడుదల చేయాలని, మేకదాటు ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నాయి. సీఎం విజయ్పై విపక్షాలు ఒత్తిడి పెంచుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. కర్ణాటకతో చర్చలు, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి, సుప్రీంకోర్టులో తీసుకోవాల్సిన చర్యలపై అన్ని పార్టీలతో కలిసి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి. కానీ అఖిలపక్ష సమావేశం అవసరం లేదని విజయ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కావేరీ అంశంపై ఇప్పటికే తమిళనాడు శాసనసభలో విస్తృతంగా చర్చించి ఏకగ్రీవ తీర్మానం ఆమోదించామని, అన్ని పార్టీలు అప్పుడే తమ అభిప్రాయాలు వెల్లడించాయని మంత్రులు అంటున్నారు. ఈ క్రమంలో మరో సమావేశం అవసరం లేదని ప్రభుత్వం వాదిస్తోంది. మరోవైపు ఇవాళ బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో విజయ్ భేటీ కావాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవన్న కారణంతో ఆ సమావేశం వాయిదా పడింది. ప్రస్తుతం విజయ్ ప్రభుత్వం ఈ ఇష్యూని ఎలా డీల్ చేస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదుర్కొంటున్న తొలి పెద్ద రాజకీయ పరీక్ష ఇదేననే చర్చ నడుస్తోంది. ఇక కావేరీ వివాదం ఇప్పటిది కాదు. ఎప్పుడో 19వ శతాబ్దంలో మైసూరు, మద్రాసు సంస్థానాల మధ్య మొదలైన ఈ నదీ జలాల పంపకాల వివాదం 21వ శతాబ్దిలోనూ కొనసాగుతోంది. కావేరీ జల నిర్వహణ అథారిటీ, CWC నిత్యం ఈ రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల తగులాటను తీర్చే ప్రయత్నం చేస్తున్నా ఫలితం అంతంత మాత్రమే. 8 ఏళ్ల కిందట సుప్రీం తీర్పు వెల్లడవ్వగానే ఇకనైనా వివాదానికి తెరపడుతుందని అనుకున్నారు. కోర్టు తీర్పులు, జల కమిషనర్ల పంచాయతీలు వినేందుకు బాగున్నా వాటిని అమలు చేయాలంటే ఎంత కష్టమో కరువు సమయాల్లో ఈ రెండు రాష్ట్రాలకే తెలుసంటారు నిపుణులు. సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన తీర్పు ప్రకారం తమిళనాడుకు బిలిగుండ్లు జలాశయం నుంచి ఏటా 177.25 టీఎంసీల నీటిని విడుదల చేయాలి. ఓ నీటి ఏడాదిలో తమిళనాడు 404.25 టీఎంసీలు, కర్ణాటక 284.75 టీఎంసీలు, కేరళ 30 టీఎంసీలు, పుదుచ్చేరి 7 టీఎంసీల నీరు వినియోగించుకునే వీలుంది. ఈ కేటాయింపులన్నీ కావేరీ నదీ పరివాహకంలో సమృద్ధిగా నీరున్నప్పుడు సజావుగా అమలైన కరువు పరిస్థితుల్లో తారుమారవుతుంది. ఓవైపు రైతుల ఆందోళన, మరోవైపు తాగునీటి కోసం ఆయకట్టు గ్రామాల సమస్యలు ఆయా ప్రభుత్వాలను టెన్షన్ పెడుతున్నాయి. ఈ సమస్య రాజకీయ పొత్తులకు అతీతంగా మారి
కేంద్ర, సిడబ్ల్యూసి, సుప్రీంకోర్టుల చుట్టూ ఆయా రాష్ట్రాల న్యాయవాదులు వాదించే పరిస్థితి ఎదురవుతోంది. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. గతేడాది కావేరీ పరివాహకంలో సమృద్ధిగా నీరుండగా తమిళనాడుకు సగటు కేటాయింపుల కంటే అదనంగా నీరు విడుదల చేసిన కర్ణాటక ఈ ఏడాది వానలు లేక మొండికేసింది. ఉన్నప్పుడు ఎక్కువగా, లేనప్పుడు తక్కువగా నీరిస్తామన్న కర్ణాటక తీరుపై తమిళనాడు సహజంగానే ఆక్షేపణ వ్యక్తం చేసింది. ప్రస్తుత తమిళనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి అయినా నీటి పంపకాల్లో ఆ పప్పులు ఉడకవంటూ అక్కడి ప్రభుత్వం తెగేసి చెబుతోంది. జూన్ 1 నుంచి జూలై 22 వరకు తమిళనాడుకు 3.5 టీఎంసీల నీరు మాత్రమే కర్ణాటక విడుదల చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ సమయంలో తమిళనాడుకు 31 టీఎంసీల నీరు అందించాలి. తక్కువ వర్షపాతం నమోదైనట్లు కర్ణాటక వాదిస్తున్నా మెట్టూరు జలాశయంలో మొత్తం 97 టీఎంసీల నీటి సామర్థ్యానికి గాను 37 టీఎంసీల నీరు ఉందని తమిళనాడు అంటోంది. కనీసం తాగునీటి కోసం 1000 క్యూసెక్కుల నీరైనా విడుదల చేయాల్సిన కర్ణాటక అందులో సగం నీరు కూడా ఇవ్వలేకపోతోందనేది తమిళనాడు వెర్షన్. కావేరీ పరివాహకంలో 4 ప్రధాన జలాశయాల్లో 49 టీఎంసీల నీరున్నా కర్ణాటక లేదని వాదిస్తున్నట్లు ఆరోపించిన తమిళనాడు ప్రభుత్వం ఈ సమస్యపై చర్చలకు సిద్ధం కావాలని కోరింది. అందుకోసం ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు లేఖ కూడా రాసింది. ఆ లేఖలో ఏముందో బయటపెట్టాల్సిన అవసరం లేదని చెప్పిన డీకే ఈ సమస్యపై విజయ్తోనే కాదు, ఏ రాష్ట్రంతోనైనా ఎవరితోనైనా చర్చలకు సిద్ధమని మాత్రం చెప్పారు. ఈ క్రమంలో జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. కావేరీ జలాలపై కలిసి మాట్లాడుకోవడం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కొత్తేమీ కాదు. ఈ చర్చలేవి శాశ్వత పరిష్కారానికి దారి చూపలేకపోయాయి. సమస్య తీవ్రంగా మారుతుందన్న భయంతో 1996, 1997లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కరుణానిధి, కర్ణాటక ముఖ్యమంత్రి జెహెచ్ పటేల్ 2 సార్లు, 2012లో తమిళనాడు సీఎం జయలలిత, కర్ణాటక సీఎం జగదీష్ షెట్టర్, 2016లో సిద్ధరామయ్య, పళనిస్వామి, కేంద్ర జలశక్తి మంత్రి ఉమాభారతి నేతృత్వంలో చర్చలకు ఉపక్రమించినా అవేమీ ఇరు రాష్ట్రాల జల వివాదానికి ముగింపు పలకలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవలే తుంగభద్ర గేట్ల అమెరికా కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులను ఒకే వేదికపైకి రప్పించడం, ఇదే సందర్భంగా నదుల అనుసంధానంపై సానుకూల చర్చలకు అవకాశం కల్పించడంతో విజయ్తో భేటీ కూడా కావేరీ సమస్యకు పరిష్కారం చూపగలదని రైతులు ఆశించారు. పనిలో పనిగా మేకదాటు ప్రాజెక్టుపైన ఇదే సందర్భంగా ఓ తీర్మానం చేస్తే బెంగళూరు నగర ప్రజల తాగునీటి వివాదం కూడా కొలిక్కి వచ్చినట్లే అంటున్నారు నిపుణులు. కానీ ప్రస్తుత పరిణామాలతో డీకే విజయ్ల మీట్ వాయిదా పడింది. అసలేంటి కావేరీ కాంట్రవర్సీ? ఇన్నేళ్లుగా ఎందుకు రగులుతూనే ఉంది? ఎన్నిసార్లు చర్చలు జరిపినా ఎందుకు పరిష్కారం కావడం లేదు? ఈసారి ఈ రచ్చ ఎక్కడికి దారితీస్తుంది? కావేరీపై కోర్టుకు, మేకేదాటు ప్రాజెక్టుపై ముందుకు వెళ్తామని కర్ణాటక చెప్తోంది. మరి తమిళనాడు ఏం చేయబోతోంది? కావేరీ నది దక్షిణాదిలో ప్రవహించే అత్యంత ప్రధానమైన నదుల్లో ఒకటి. దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. గోదావరి, కృష్ణానదుల తర్వాత దక్షిణాదిలో ఇది 3వ అతిపెద్ద నది. కర్ణాటకలోని కొడగు జిల్లా పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి కొండల్లో తలకావేరి దగ్గర జన్మిస్తుంది. మొత్తం పొడవు సుమారు 800 కిలోమీటర్లు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ కేరళ, పుదుచ్చేరి సరిహద్దులను తాకుతూ బంగాళాఖాతంలో కలుస్తుంది. 19వ శతాబ్దంలో మైసూర్ ప్రావిన్స్ కావేరీపై ఆనకట్టు నిర్మించి నీటిని ఆపాలని ప్లాన్ చేసింది. దీన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ వ్యతిరేకించింది. 1892లో తొలిసారిగా 2 ప్రావిన్సుల మధ్య డీల్ కుదిరింది. దీని తర్వాత 1924లో మరో ఒప్పందం కుదిరింది. కానీ కావేరీపై నిరంతరం ఆనకట్టలు నిర్మించడం ద్వారా నీటిపై కర్ణాటక పూర్తి కంట్రోల్ని సాధించింది. కర్ణాటకలో కావేరీ, దాని ఉపనదులపై కనీసం 4 ఆనకట్టలు నిర్మించారు. ఇందులో కృష్ణసాగర్ డ్యాం ముఖ్యమైనది. డ్యాంలు, రిజర్వాయర్ల సాయంతో కర్ణాటక మొత్తం నీళ్లను తన కోసం సేకరించుకునేది తమిళనాడు ఆరోపణ. వర్షాకాలం తర్వాత ఈ జలాలను తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలకు విడుదల చేయకపోవడంతో వ్యవసాయం కష్టంగా మారింది. 1990లో కావేరీ వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కావేరీ జల నిర్వహణ బోర్డును ఏర్పాటు చేసింది. 2018 నోటిఫికేషన్ ప్రకారం 4 రాష్ట్రాల అభిప్రాయాలను అందించడానికి అధికారంలో ఒక చైర్మన్, 2 పూర్తికాలం సభ్యులు, 2 పార్ట్ టైం సభ్యులు, ఒక పూర్తి సమయం కార్యదర్శి, ఒక సభ్యుడు ఉంటారు. 1991 నుంచి 2007 వరకు నీటి భాగస్వామ్యానికి సంబంధించి ఎలాంటి ఫార్ములా లేదు. నీటి పంపిణీపై తమిళనాడు, కర్ణాటకల్లో చాలాసార్లు హింసాత్మక ఘటనలు జరిగాయి. ఎట్టకేలకు 2007లో కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ నీటి భాగస్వామ్యానికి సంబంధించిన ఫార్ములాను రూపొందించింది. దీని ప్రకారం సాధారణ సంవత్సరంలో 740 టీఎంసీల కావేరీ నీటిలో తమిళనాడుకు 404.25, కర్ణాటకకు 284.75, కేరళకు 30, పుదుచ్చేరికి 7 టీఎంసీల నీరు అందుతుంది. ఏ సంవత్సరంలోనైనా ఎక్కువ నీటి కొరత ఏర్పడితే అన్ని రాష్ట్రాల నుంచి దామాషా ప్రకారం కోత విధించబడుతుందని బోర్డు చెప్పింది. అయితే అప్పట్లో కర్ణాటక ఈ ఫార్ములాను అంగీకరించకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2018లో కావేరీ నది జలాల వివాదంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఫార్ములాలో పాక్షిక సవరణలు చేయడం ద్వారా అధికారాన్ని అమలు చేయాలని ఆదేశించింది.
4 రాష్ట్రాల్లో ఈ ఉత్తర్వులను అమలు చేసే బాధ్యత కోసం CWMA కావేరీ రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా వానాకాలం తర్వాత నీటి పంపిణీ పనులను అధికార యంత్రాంగం చేపడుతోంది. ఏ రాష్ట్రంలోని ఏ సంస్థ అయినా నీటిని వాడుకుంటే అది ఆ రాష్ట్ర కోటాలో మాత్రమే లెక్కించబడుతుందని కావేరీ వివాదంలో కూడా చెప్పారు. అదే సమయంలో పంపిణీకి అధికార యంత్రాంగం ఖర్చులు కూడా 4 రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. ఖర్చులో 15% కేరళ, 40% కర్ణాటక, తమిళనాడు, 5% పుదుచ్చేరి భరించాలి. కేంద్రం దాని పర్యవేక్షణ సంస్థగా ఉంటుంది. కావేరీ వాటర్ అథారిటీ ఫార్ములాలో కూడా ఒక రాష్ట్రం ఒక నెలలో నీటిని తీసుకోకూడదనుకుంటే అప్పిలేట్ అథారిటీతో మాట్లాడి అదే సంవత్సరంలో మరో నెలలో తన వాటా నీటిని తీసుకోవచ్చు. ఫార్ములాలో జూన్ 1 నుంచి మే 31 వరకు నీటి సంవత్సరంగా పరిగణించబడుతుంది. ఈ కారణంగానే కావేరీ వివాదం జూన్ తర్వాతే మొదలవుతుంది. కర్ణాటకలో కూడా నీటి కొరత. కావేరీ జలాల భాగస్వామ్య ఫార్ములాలో తమిళనాడుకు ఎక్కువ నీరు ఇవ్వగా కర్ణాటకకు తక్కువ ఇచ్చారు. ఈ నది తమ ప్రాంతం నుంచే పుట్టిందని, అందుకే ఎక్కువ నీరు రావాలని కర్ణాటక వాసులు అంటూ వచ్చారు. ఎప్పట్లాగే ఈ ఏడాది వివాదం మొదలైంది. కర్ణాటక, తమిళనాడులో రుతుపవనాల వర్షపాతం సగటు కంటే తక్కువగా నమోదవడంతో నీటి కొరత ఏర్పడింది. ఈసారి కరువు సమయాన కన్నడ నాట కథన వాతావరణం నెలకొంది. తమిళనాడుకు నిత్యం 3,500 క్యూసెక్కుల నీరివ్వాలన్న CWRC ఇచ్చిన ఆదేశాలపై సర్కార్తో పాటు విపక్షాలు, రైతు, కన్నడ సంఘాలన్నీ ఆక్షేపణ వ్యక్తం చేశాయి. 15 రోజుల్లో నిత్యం 3,500 క్యూసెక్కుల నీరివ్వాలంటే తమ దగ్గర అందుకు సరిపడా నీరుండాలి కదా అంటున్నాయి. కావేరీ పరివాహక ప్రాంతంలో 30 ఏళ్లలో లేనంతగా 65.86% ఇన్ఫ్లో కొరత ఉందని చెబుతున్నాయి. ప్రస్తుతం 4 జలాశయాల్లో కేవలం 46 TMCల నీరు మాత్రమే ఉంది. కొన్ని చోట్ల డెడ్ స్టోరేజ్ నమోదైంది. ప్రతి నెల 3.5 TMCల ఇన్ఫ్లో ఉంటే కానీ కొడగు నుంచి బెంగళూరుకు 10 జిల్లాలకు తాగునీరు అందించలేమంటోంది కర్ణాటక. CWRC 4 జలాశయాల్లో 36 TMCల నీరున్నట్లు గుర్తించి ఆ ప్రకారం 3,500 క్యూసెక్లు ఇవ్వాలని ఆదేశించినట్లుంది. ఆ నీరు ఇక్కడి జిల్లాలకు అవసరమని గుర్తించాలన్నారు కర్ణాటక నేతలు. ఇదే సమయంలో తమిళనాడులోని మెట్టూరులో 40 TMCల నీరుండగా వారికి తాగునీటి సమస్య ఎదురు కాదని గుర్తు చేశారు. మొత్తంగా కావేరీపై కోర్టుకు మేకదాటుపై ముందుకు వెళ్లాలని కర్ణాటక సర్కార్ నిర్ణయించింది. కావేరీ సమస్య ఎప్పుడెదురైనా రాజకీయాలు పక్కన పెట్టి రైతుల రక్షణకు నిలిచిన చరిత్ర కర్ణాటకకు ఉంది. 75 ఏళ్లలో 25 సార్లు కావేరీ సమస్యపై అఖిలపక్ష సమావేశం నిర్వహించినట్లు ముఖ్యమంత్రి DK శివకుమార్ గుర్తు చేశారు. బంగారప్ప కాలం నుంచి నేటి వరకు ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వాలు వ్యవహరించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీలోనూ కేంద్ర మంత్రులు, ఎంపీల చర్చల వేళ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వీరంతా సిద్ధమని హామీ ఇవ్వడంపై ముఖ్యమంత్రి DK హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రమైతే దశాబ్దాలుగా కావేరీ సమస్యతోనే కాలం గడిపిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నది పరిసరాల్లోనే పుట్టిన తాను కావేరీ సమస్యపై శాశ్వత పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అంటున్నారు. మేఘదాటుపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టులు స్పష్టమైన తీర్పులిచ్చిన కారణంగా అఖిలపక్ష సమావేశంలోనూ ఈ ప్రాజెక్టుపై ముందడుగు వేయాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. 2 రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుందన్న కారణంగా ఈ ప్రాజెక్టుపై DPR పునఃపరిశీలనకు పంపామంటోంది DK సర్కార్. ఈ ప్రాజెక్టుతో వినియోగించుకునే 4 TMCల నీటి ప్రమాణాన్ని 6 TMCలకు పెంచాలన్న ప్రతిపాదనను CWCకి పంపామని చెబుతోంది. విజయ్ ఇరు రాష్ట్రాల సమస్యలను అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని DK అంటున్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత చర్చలకు రమ్మని కోరినట్లు బదులిచ్చారు. కర్ణాటక వాదన ఎలా ఉన్నా తమిళనాడు మాత్రం కుతకుతలాడుతోంది. రాష్ట్రానికి కావేరీ నీటి విడుదల, మేకదాటు ప్రాజెక్టును అడ్డుకోవాలని విజయ్పై అన్ని పార్టీలు ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ విషయంలో విజయ్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం TVK సర్కారులో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది. అదే కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలో ఉంది. మిగతా విషయాల్లో ఎలా ఉన్నా కావేరీ జలాల విషయంలో ఎవరి పంతం వారిదే. మరి ఈ ఇష్యూ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.